ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొత్త కెప్టెన్ ఎవరు అంటే మనకి దివ్య నిఖిత అన్నమాట. సో మిగిలిన వాళ్ళందరికీ టాస్క్ పెట్టుంటారు. ఈ వీక్ అంతా వాళ్ళ కోసం జరిగింది కాబట్టి మరి మిగిలిన వాళ్ళు వీళ్ళ కోసం టాస్క్ జరిగి ఉంటాయి అలా అన్నమాట. సో మొత్తానికి అయితే దివ్య నిఖితకి లక్ బాగానే కలిసి వచ్చింది. ఎందుకంటే ఇంకా ఉంటది కూడా 2-3 వీక్స్. సో ఈ వీక్ లేదు, నెక్స్ట్ వీక్ ఉండదు, ఇక ఆ నెక్స్ట్ వీక్ ఇక నామినేషన్స్ బట్టి కూడా ఉండొచ్చు. లక్ కలిసి వచ్చింది. పాపం లక్ ఉన్నది శ్రీజ ప్రియ అనుకుంటే వాళ్ళు మొదట్లోనే వెళ్ళిపోయారు. శ్రీజకి అయితే దరిద్రం వెంబడున్నట్టున్నది. పాపం రెండోసారి వచ్చి కూడా టాస్కులు గెలవలేదు. క్రాస్ ఓటింగ్ జరిగింది, అందరినీ గెలికింది. అందరిని గెలకడం వల్ల వాళ్ళకు ఉన్న ఫ్యాన్స్ అంతా ఒకప్పుడు తనుజ ఫ్యాన్స్ కూడా శ్రీజకి మద్దతు తెలిపారు. ఎప్పుడైతే తనుజతో పెట్టుకుందో ఇంకా అందరూ వచ్చేసి ఇంకా ఆమెకు ఓట్స్ ఎవరు వేయలేదు. పాపం ఘోరంగా ఓట్స్ చాలా తక్కువ వచ్చాయంటే 20-22 ఓట్స్ వస్తాయి. ఆయనకేమో 80-90 వేల ఓట్లు వచ్చాయంట. ఆయనకే ఎక్కువ ఓట్స్ వచ్చాయంట. ప్రోమోలు అదే అక్కడ శ్రీజ వెళ్ళిపోతుంది అనమాట. సో అదన్నమాట మ్యాటరు. ఇంకా మొత్తానికి అయితే మనకు దివ్య నిఖిత అయితే క్యాప్టెన్ అయిపోయింది. ఇంకా అదృష్టం కలిసి వచ్చింది. ఈమెకేమో ఓట్లు అన్ని తక్కువ వచ్చేసి అన్ని 2 రకాలుగా చాలా బ్యాడ్ అయిపోయింది. పాపం అసలు కోలుకుంటుందో లేదో, ఆ జాబ్కి కూడా రిజైన్ చేసిందంట. అసలు కోలుకుంటుందా? ఆ డిప్రెషన్ ఎట్లుంటది? నిన్న కూడా అదే అంటుంది, ఇట్లా రాసి పెట్టుండాలరా ఏదైనా అని అంటది. కళ్యాణ్తో బాధ అనిపించింది నాకైతే, నిజంగానే బాధ అనిపించింది. ఎందుకంటే రెండోసారి వచ్చి కూడా బిగ్ బాస్ ఎలా చేస్తున్నాడంటే అప్పుడు మేము అన్ఫేర్ అన్నారు కదా, ఇప్పుడు ఫేర్ అని చెప్పేసి మేము ఎలిమినేట్ చేసేస్తున్నాం అన్నట్టుగా చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఓటింగ్ పెట్టడమే రాంగ్ ప్రాసెస్. ఆ ఓటింగ్ పెట్టేసి ఓటింగ్ త్రూ వెళ్ళావని చెప్పేసి ఘోరంగా అవమానించి, నీకు ఓట్లు పడలేదు, నువ్వు టాస్కులు గెలవలేదు, పో అని పంపించేశారు అనిపిస్తుంది. బా ఎంత దారుణం అబ్బా. అసలు ఆ స్ట్రెస్ అప్పుడే స్ట్రెస్ ఫీల్ అయింది, ఇప్పుడు ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. కొంతమంది రివ్యూవర్స్ ఏమో ఏముంది ఏమైంది మంచిగానే, ఫస్ట్ ఏమన్నా అందరి మీద అరిచింది కదా, ఫస్ట్ ఏమైనా చక్కగా ఆడిందా, అందరు చెప్పిన హింట్స్తో మంచిగా ఆడింది. ఎవరైనా కూడా అందరు చెప్పిన హింట్స్తోనే గేమ్ మార్చుకొని ముందుకెళ్తారు. నాకు సార్ కూడా చెప్తాడు కదా గేమ్ మార్చుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి. ఈమె ఏదో మార్చుకొని వెళ్ళింది, ఈమె మంచిది కాదు, ఈమెమైనా సక్కన్నా అని చెప్పేసి కొంతమంది రివ్యూవర్స్ పిచ్చిగా రివ్యూస్ చేస్తున్నారు. అబ్బా ఆమెకు ఓట్స్ ద్వారా వెళ్ళలేదు కదా, ఓట్స్ ద్వారా వెళ్తేనేమో వెళ్ళిపోయింది పోనీ అనుకోవచ్చు. అప్పుడు మాస్క్ మ్యాన్ వెళ్ళినప్పుడు శ్రీజకి తక్కువ వచ్చినాయి అని అన్నారు, ఒప్పుకుంటా. కానీ అప్పుడు పంపించలేదు కదా, తర్వాత వైల్డ్ కార్డ్స్ త్రూ పంపించారు కదా. ఇప్పుడు పోయినసారి మరి గౌతమ్ కూడా ఒక వీక్ ఎలిమినేట్ అయ్యేటోడు మణికంఠ ప్లేస్లో. ఆయన ఉన్నాడు కాబట్టి నిరూపించుకున్నాడు, గేమ్ మార్చుకున్నాడు, ఆడిండు. అదే వెళ్ళిపోయేటోడు ఉన్నాడు అని చెప్పేసి కూడా రివ్యూస్ చేస్తున్నారు. అట్లా ఎట్లా అవుతుంది? ఒక వీక్కి గేమ్ మారుతుంటది, వీక్కి ఓటింగ్ పడుతుంటది కదా, అది చాలా కదా తప్పు కదా అట్లా అనడము. ఫస్ట్ థింగ్, కొంతమంది అయితే అసలు న్యాయంగా ఆలోచించట్లేదబ్బా. చాలా మంది సీరియల్ వాళ్ళకి ఎక్కువ డప్పు కొడుతున్నారు. ఎందుకంటే సీరియల్ వాళ్ళ నుంచి వీళ్ళకి మనీ వస్తుంది అనుకుంటా, నేను పక్కా చెప్పగలుగుతున్నా. వాళ్ళకే డప్పు కొడుతున్నారు, మొత్తం స్టార్ మా టీంకే డప్పు కొడుతున్నారు అనిపిస్తుంది. వర్స్ట్ రివ్యూస్ ఇస్తున్నారబ్బా. అసలు మోసంగా, అసలు అన్యాయంగా మాట్లాడుతున్నారని చాలా బాధ అనిపించింది నిజంగా నాకైతే. సో ఇంకా మొత్తానికి అయితే ఇవి అనమాట అప్డేట్స్. నచ్చితే కష్టంగా లైక్ చేయండి. అలాగే ఇన్స్టాలో కూడా ఎప్పటికప్పుడు నేను మార్నింగ్ ఎప్పుడో పెట్టాను క్యాప్టెన్ గురించి, మీకు అప్డేట్స్ కావాలంటే పెట్టండి. అలాగే మీకు ఒక విషయం చెప్తాం అనుకుంటున్నా, శ్రీజకి ఎవరో రివ్యూవరు ఇలా చెప్పి మాట్లాడు అని చెప్పారంట. మరి ఎవరు చెప్పారో ఏమో తెలియదు, కానీ మనకు అంత ఇన్ఫర్మేషన్ రాదు కదా, మనం కొత్తగా వచ్చిన ఈ ఫీల్డ్కి. సో ఎవరో చెప్పి పంపించిన మాటలతోనే నామినేట్ చేశారని, దానివల్లనే వెళ్ళిపోయిందంట. అదన్నమాట మ్యాటర్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.